యాదగిరిగుట్టలో స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమం భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ సిబ్బంది వివిధ ప్రదేశాలలో మొక్కలు నాటారు. ఈ నెల సోమవారం నుండి శుక్రవారం వరకు నిర్వహించే పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్వామివారి పాదాల వద్ద విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం యాదగిరిపల్లి హయగ్రీవ స్వామివారి ఆలయ ప్రాంతంలోని ఓ వెంచర్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఈ యొక్క వెంచర్లో తమ యొక్క వృత్తిని కాపాడుకునేందుకు దీన్ని అవకాశంగా తీసుకొని ఈత చెట్లను మన గౌరవ ఈరోజు ఈత చెట్లను నాటడం జరిగింది. ఇదే విధంగా మన ఈ ఇయర్కు మనము 40,000 మన యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున 40,000 చెట్లని పెట్టించాలనే లక్ష్యంగా దానికి దిశలో 30,000 చెట్ల వరకు ఇప్పటివరకు నాటడం జరిగింది. ఇంకా 10,000 చెట్లు అయితే టార్గెట్ కూడా ఈ సంవత్సరానికి టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. యాదగిరిపల్లి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత చెట్లను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదుల్ సార్ గారు, సిఐ గారు దీపికా మేడం గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ వనమహోత్సవంలో భాగంగా మరి ఈత చెట్లను పెట్టడం జరిగింది. మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మా సహకారం ఇంకా ఎంత అందాల్సిన అవసరం ఉంది. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో మరి నీరా కౌంటర్ కూడా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఎక్స్చేంజ్గా కూడా 60 సంవత్సరాల వరకే ఉంది చనిపోతే, ఆ తర్వాత లేదు. మా గీత వృత్తిదారులు మరి 70 సంవత్సరాల దాకా ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వారికి కూడా మరి ప్రభుత్వం మరి 70 సంవత్సరాల వరకు కూడా ఎక్సైజ్ ప్రకటిస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం.